నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటనపై రాజకీయ దుమారం రేగుతోందట. పర్యటన ఆద్యాంతం జనసేన స్థానిక ఎమ్మెల్యే కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోలేదట. పార్టీ వారిని దగ్గరకు రానియకుండా కేవలం అధికార వ్యవస్థపైనే ఆధారపడి పర్యటన ముగించారట. దీంతో పార్టీ శ్రేణులు తీవ్ర మనస్తాపం చెందినట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. అయితే పవన్ నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉండే ఉంటాయని రాజకీయ విశ్లేషణకు భావిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల చిత్తూరు జిల్లా పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. ఎర్రచందనం స్మగ్లర్లకు దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చిన పవన్ ప్రభుత్వ ఆదాయం పెరిగేలా ఎర్రచందనం అమ్మకాలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక కుంకి ఏనుగుల పనితీరు, సంరక్షణ తదితర అంశాలను క్షుణ్ణంగా దగ్గరుండి మరీ తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇంతవరకు బాగానే ఉన్న పర్యటన ఆద్యాంతం రహస్యంగా ఉండాలని మొదట్లో పవన్ టీం భావించినట్లు తెలుస్తోంది. అందుకే పవన్ టూర్ షెడ్యూల్ దాదాపు 3 సార్లు మార్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. చివరాఖరుకు తన పర్యటన సక్సెస్ దిశగా తీసుకెళ్లి వచ్చిన పర్పస్ విజయవంతంగా ముగించారట పవన్ కళ్యాణ్. అయితే తిరుపతి, చిత్తూరు జిల్లాల పర్యటనకు వచ్చిన పవన్ జనసేన ఎమ్మెల్యేలను, పార్టీ కార్యకర్తలను కలవలేదు. కనీసం తిరుపతి ఎమ్మెల్యేను కూడా దగ్గరకు రానివ్వలేదన్న ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గం నుంచి 63,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన జనసేన పార్టీ నేత ఆరణి శ్రీనివాసులు కేవలం స్వాగతం పలకడానికే పరిమితమయ్యారట. ఇక కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తమ అధినేత వెంట ఉండాలని తప్పించారట. అయితే వారెవరిని పవన్ సార్ వారించడం ఇప్పుడు జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటనలో శనివారం మామండూరు ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో సుమారు 4 కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో తిరిగి ప్రకృతిని సైతం ఆస్వాదించారు. అంతేకాకుండా ఎర్రచందనం స్మగ్లర్లు ఏ ప్రాంతాల్లో తిరిగారు, ఎక్కడెక్కడ మాటు వేశారన్న పూర్తి వివరాలను ఫారెస్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మంగళం ప్రాంతంలోని రెడ్ శాండిల్ గౌడన్లో తనిఖీ చేశారు. లక్షల కోట్ల విలువైన రెడ్ శాండిల్ ఏళ్ల తరబడి గౌడన్లలోనే ఉండటాన్ని గమనించారు. అంతా పక్కా ప్రణాళిక ప్రకారం కార్యక్రమం ముగించిన పవన్ సొంత పార్టీ నేతలను దూరం పెట్టడాన్ని జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారట. అంతేకాదు తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో రెడ్ శాండిల్ పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన కోడూరు, తిరుపతి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలను పవన్ కళ్యాణ్ వారించడం ప్రశ్నార్థకంగా మారిందట. ఇక మీడియా సమావేశం కూడా కేవలం అధికారులతోనే ముగించారు పవన్. సహజంగా సీఎం అయినా సరే తన పర్యటనలో భాగంగా మీడియా సమావేశం ఏర్పాట్లు చేసినప్పుడు స్థానిక ఎమ్మెల్యేను పక్కన కూర్చోబెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దీనికి భిన్నంగా పవన్ నిర్ణయం తీసుకోవడం స్థానిక నేతలకే కాదు జన సైనికులను కూడా విస్తుపోయేలా చేసిందట. అయితే పవన్ నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉన్నాయన్న ప్రచారం కూడా జరుగుతుంది. డిప్యూటీ సీఎం హోదాలో పర్యటనకు వచ్చినప్పుడు స్థానిక పార్టీ నేతలను కలవాలన్న నియమం ఎక్కడా లేదు. అలాగే ఒక్కోసారి పర్యటన షెడ్యూల్ మీద కూడా దాని ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పర్యటన పర్పస్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ తన పర్యటన సమయంలో సొంత పార్టీ నేతలను సైతం పక్కన పెట్టినట్లుగా అధికార వర్గాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల మీద బోలెడు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిదానికి నాకెంటన్న ధోరణిలో ఆయన ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న జన సైనికులను సైతం ఆయన ఇబ్బంది పెడుతున్నారట. నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఆయన గివ్ అండ్ టేక్ పాలసీతో ఉన్నారట. దీంతో సొంత పార్టీలోనే ఆయన మీద వ్యతిరేకత పెరుగుతోంది. ఈ విషయాలపై పవన్ కళ్యాణ్ రిపోర్టు తెప్పించుకున్నట్లు తెలుస్తుంది. అందుకే ఆయనకు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చేందుకే తిరుపతి ఎమ్మెల్యేను దూరం పెట్టినట్లుగా జనసేన పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏంటంటే ఆరణి శ్రీనివాసులకు అవకాశం ఇస్తే కోడూరు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలను కూడా పిలవాల్సి వస్తుంది. కోడూరు ఎమ్మెల్యే జనసేన పార్టీ నేత, అయితే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నేత. టెక్నికల్ గా చూస్తే వీరిద్దరికి కార్యక్రమంతో సంబంధం లేదు. ఒకవేళ కోడూరు ఎమ్మెల్యే పార్టీ నేతగా పిలుద్దామంటే తనను కలవడానికి వచ్చిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యేను మర్యాదగా పిలవాలి. వీరిద్దరిని ఆహ్వానిస్తే తిరుపతి ఎమ్మెల్యే హోదాలో ఆరణి శ్రీనివాసులు కూడా ఉండాలి. అందుకే ఈ తలనొప్పులు ఎందుకని భావించిన పవన్ కళ్యాణ్ ఎవరిని దగ్గరకు రానివ్వలేదన్న ప్రచారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరుగుతోంది. మొత్తానికి పవన్ సార్ ఇచ్చిన ఝలక్కు పార్టీ నేతలకు ఏ విధంగా అర్థమైందో, దాని రిజల్ట్ ఎలా ఉంటుందో కొద్ది రోజుల్లో తేలిపోతుందని జన సైనికులు ఎదురు చూస్తున్నారట.